110 110వ నామము లేవనెత్తే దేవుడు. మన దేవుడు మన విశ్వాసమును కొనసాగించే దేవుడు. మన దేవుడు మన శత్రువులను పడద్రోసే దేవుడు. అంతేకాదు పడిపోయిన మనలను లేవనెత్తే దేవుడు. ఎంత గొప్ప దేవుడో ఒకసారి ఆలోచిద్దాం. ఆయన ప్రేమ యొక్క ఆ లోతెంతో, ఎత్తెంతో, పొడవెంతో, వెడల్పెంతో మనము దేవుని యొక్క కార్యసాధకమగు శక్తిని బట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆయన శక్తి, ఆయన ప్రేమను గురించి మనకు విశదపరుచుచున్నప్పుడు, మనకు వివరిస్తున్నప్పుడు ఆ శత్రువుని పడదోసే దేవుడే పడపోయిన తన ప్రజలను లేవనెత్తువాడు కూడా ఆయనే. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టే దేవుడు, మంటిలో నుండి లేవనెత్తువాడు కూడా ఆయనే. ఆయనే భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నారు. లోకము ఆయన వాటి మీద నిలిపి ఉన్నారు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతారు. దుర్మార్గులు అంధకారమందు మాటు మరుగుదురు. దేవునికి స్తోత్రం. బలము చేత ఎవడును జయము నొందడు. బలము చేత ఎవడును జయము నొందడు. జయము కావాలి అని అంటే లేవనెత్తువాడు, పడిపోయిన వారిని లేవనెత్తువాడైన యేసుక్రీస్తు ప్రభు ఉంటేనే. 7వ వచనంలో కూడా ఉన్న మాట, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేస్తారు, కృంగజేయువాడు లేవనెత్తువాడు ఆయనే. కృంగజేయువాడు అని అంటే పడద్రోసేవాడు, శత్రువుని కృంగదీసేవాడు, పడద్రోసేవాడు కూడా ఆయనే. అట్ ద సేమ్ టైం పడిపోయిన తన ప్రజలను లేవనెత్తువాడు కూడా ఆయనే. లేవనెత్తటం కాదు, దరిద్రుల అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును మట్టిలో నుండి లేవనెత్తువాడు ఆయనే, ఎత్తువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. మన దేవుడు మనకున్న రోగాల నుంచి కానీ, నిరాశ నుండి కానీ, నిస్పృహల నుండి కానీ, నిందల పాలైపోయిన పరిస్థితి నుండి కానీ, అవమానాలు పాలైపోయిన పరిస్థితి నుండి కానీ, ఏ పరిస్థితుల్లో పడిపోయినా కానీ మన దేవుడు లేవనెత్తే దేవుడు. ఒకవేళ ఓటమే మన జీవితములలో అదే మన జీవిత ధ్యేయం అన్నట్టుగా ఏ పని చేసినా కానీ, కొంతమంది ఉంటారండి, ఏ పని చేసినా ఫెయిలే, ఏ పని చేసినా విజయం అనేది వారికి ఉండదు. నాకు బాగా అనుభవం కదా. ఏ పని చేయనివ్వండి ఓటమే ఫెయిల్యూర్ అనమాట. ఇక ఫెయిల్యూర్ అంటే ఇక అతను ఇతరులతో పోల్చుకోకపోయినా అది గ్రేడ్ 1 నెంబర్ 1 నాకు అతనే. అలాంటి ఓటమి చెందిన వారే దేవునికి కావాలి. ఎందుకంటే ఆయన లేవనెత్తుతాడు. ఓటమిలో ఉన్న వారిని సహితం లేవనెత్తుతాడు. ఎందుకు అని అంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి, ఎన్నిక కలిగిన వారిని సిగ్గుపరచడానికి, ఐశ్వర్యం కలిగిన వారిని సిగ్గుపరచడానికి, సింహాసనములు కలిగిన వారిని సిగ్గుపరచడానికి. ఇక ఈడు దేంట్లోనూ పనికిరాడు, ఈడి బ్రతుకే పనికిరాని బ్రతుకు అని ఎవరైతే గట్టిగా మాట్లాడతారో, ఎవరి కొరకైతే గట్టిగా మాట్లాడుకుంటారో ఏమండి, వారి ఎదుటే పనికి వచ్చు వారిగా లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. కొంతమంది పేదరికం చేత పడిపోతారు, కొంతమంది అనారోగ్యం చేత పడిపోతారు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా కానీ దుఃఖపడుతున్న వారందరికీ క్షేమమునిచ్చే దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రం మనల్ని పైకి లేవనెత్తగలిగిన సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు వీటన్నిటికంటే ప్రాముఖ్యమైనది పాపము నుండి పైకి లేవనెత్తువాడు. మనందరం జన్మతః కర్మతః పాపములలో చిక్కుబడి, మన రక్తంలోనే పాపం అనేది ఉంది. ఆ పాపంలో పడిపోయిన మనలను తన శిలువ రక్తము చేత శుద్ధీకరించి పైకి లేవనెత్తి పరిశుద్ధులుగా చేసే గొప్ప దేవుడు. అందుకనే దావీదు గారు అంటారు, కీర్తనల గ్రంథం 40వ కీర్తన 1వ వచనం, 2వ వచనం, 3వ వచనం అంటారు. కీర్తనల గ్రంథం, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటున్నాను. ఆయన చెవియొగ్గి నా ప్రార్థన ఆలకించారు. నాశనకరమైన గుంట, జిగటగల దొంగ ఊబి పైకెత్తారు.
అంతేకాదు నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచు. నా అడుగులు స్థిరపరిచారు. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతం మన దేవుడు. నా నోట ఉంచు. ఒకప్పుడేమో నాశనకరమైన గుంట అయిపోయింది, జగటగల దొంగ ఊబి అయిపోయింది జీవితం. ఆ లేవనెత్తే దేవుడు పైకి లేవనెత్తి ఆ బండ మీద నిలువబెట్టి కాలు జారకుండా చేసి ఆయన గురించి స్తోత్ర గీతం పాడడానికి. దేవునికి స్తోత్రం. ఎంత ప్రేమో ఒకసారి ఆలోచించండి. మనకి శత్రువును పడగొట్టడమే కాదు, పడిపోయిన మనల్ని ఆయన లేవనెత్తి బండ మీద నిలబెట్టి ఆ అడుగులు జారిపోకుండా చేసి ఆ పరిశుద్ధ ప్రవర్తన దేవుడు మనకు అనుగ్రహించి తన మార్గములలో నడవడానికి కృప చూపించి మన నోట ఆయనే ఆ స్తోత్ర గీతం ఉంచి. అందుకనే ఆ పాట చాలా ఇష్టం నాకు. కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసి నందునా ఇదిగో నా స్తుతుల. ఆయనే మనల్ని ఆయన స్తుతించుకునే భాగ్యం ఇచ్చారు. ఆయనకు మన స్తుతుల ద్వారా ఒక సింహాసనం కట్టే కృపను అనుగ్రహించారు. ఆయనే గనక ఆ శక్తి మనకి ఇవ్వకపోతే, ఆ కృప మనకి ఇవ్వకపోతే, ఆ కృపామయుడైన దేవుణ్ణి మనం స్తుతించలేం. ఒకనొక నాడు ఆ స్తుతి అనేది మనకు చాలా దూరంగా ఉండి పడిపోయాం. ఆయన లేవనెత్తి మన నోట స్తోత్ర రూపమగు క్రొత్త కీర్తన మన నోట ఉంచిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. యోబు గ్రంథంలో యోబు గారు అంటారు, యోబు గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయము అట్లు ఆయన దేవుళ్ళను ఉన్నత స్థలములలో ఉంచును. దుఃఖపడే వారిని క్షేమానికి లేవనెత్తుతాడు. దీనులను ఉన్నత స్థలములలో ఉంచే గొప్ప దేవుడు ఆయన. అహంకారులను ఎదిరించి, దేనివల్ల వచ్చిందో అహంకారం మొత్తానికి అహంకారం వచ్చింది. ఆ అహంకారులను దేవుడు ఎదిరించి దీనులను ఉన్నత స్థలములో ఉంచి దుఃఖపడు వారందరికీ క్షేమమును అనుగ్రహించిన గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దీనత్వం కలిగి ఉండుట. ఆ దీనత్వం అని అంటే మనం లోక జ్ఞానంలో నేర్చుకునేది కాదు. దేవుణ్ణి అనుసరిస్తేనే, యేసుక్రీస్తు ప్రభు వైపు చూస్తేనే. అంత దైవత్వం కలిగిన గొప్ప దేవుడు కూడా దీనత్వం కలిగి తన శిష్యుల పాదాలు కడిగారు అని అంటే దాన్ని మించిన అత్యున్నతమైన స్థాయి మరొకటి ఉండదు. ఆయన దేవుడై ఉండి కూడా విద్యార్హతలు లేని చేపలు పట్టుకునే జాలరులు పామరులైన వారి పాదములు కడిగి అట్టి పరిచర్య మీరు కూడా చెయ్యాలని ఒక ఉదాహరణగా మనకు నిలబడిన గొప్ప దేవుడు. ఆయన దీనులను పైకి లేవనెత్తే దేవుడు. 113వ కీర్తన 8వ వచనం ఒకసారి చూద్దాం. లేవనెత్తే దేవుడు ఎవరెవరిని లేవనెత్తగలుగుతారు? ఆయన దీనులను పైకి లేవనెత్తుతారు, దుఃఖపడు వారికి క్షేమాన్ని ఇస్తారు. అంతేకాదు నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి ఆయన నేల నుండి దరిద్రులను ఈ లోకంలో మనం డబ్బులు లేకపోయినా, ఒంటి నిండా ఆరోగ్యం లేకపోయినా, అనుకున్న పేరు లేకపోయినా, ఎందుకు పనికి రాకపోయినా ఇదే దరిద్రం అంటే. కానీ లోకానికి ఇది దరిద్రం, దేవుడికి ఉన్నతం. మన డబ్బులు ఆయనకి అక్కర్లేదు, మన అందం ఆయనకి అక్కర్లేదు, లేకపోతే మన మాటకారితనం ఆయనకి అక్కర్లేదు, ఇంకోటి అక్కర్లేదు. ఆయనకు కావాల్సింది ఏంటి అని అంటే సొంకరిలాగా నేల మట్టుకు వంగిపోవటం ఆయనకి కావాలి. నేల మట్టుకు ఆయన కట్టడలను అనుసరించుటకు, ఆయన శ్రమను అంగీకరించే వారిగా మనం ఉండాలి. 119వ కీర్తనలో భక్తుడు అంటారు కదా, నీ కట్టడలను అనుసరించినట్లు శ్రమనొందుట నాకు మేలాయను. ఎందుకు శ్రమ పడాలి అని అంటే ఆయన కట్టడలను అనుసరించడానికి.
ఈ కట్టడలను అనుసరించడానికి చదువు అక్కర్లేదు, అందం అక్కర్లేదు. ఇందాక చెప్పుకున్నాం కదా, జీవితాల్లో గెలవలసిన అవసరం లేదు. నువ్వు అడుగడుగునా ఓడిపో, అడుగడిగినా ఓడిపో, ఏం పర్లేదు. సిగ్గు లేదు నీకని చెప్పి నిన్ను పడేసినా పర్వాలేదు. ఆయన కట్టడలో నడుస్తూ ఉంటే అక్కడ ఉంది కదా, భూమి మీద నుండి దరిద్రులను లేవనెత్తుతాడు. ఆయన లేవనెత్తుతాడు. పెంటకుప్పల మీద నుండి బీదలను పైకెత్తువాడు. ఏమండి, ఆయన ఉన్నారు, ఆయన చేస్తారు. ధైర్యంగా ఉన్నాడు. 145వ కీర్తన 14వ వచనం. 145వ కీర్తన 14వ వచనం. దేవునికి స్తోత్రం. నువ్వు పడిపోతున్నావేమో, ఒకటే కోరిక, నీకు ఉండవలసిన కోరిక ఏంటి అని అంటే ఆయన పరిశుద్ధుడు గనుక నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి అన్న ఒక్క కోరిక నీకుండి ఆ విశ్వాస ప్రయాణంలో నువ్వు పడిపోతూ ఉంటే అక్కడ రాయబడిన మాట, యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించడమే కాదు, లేవనెత్తడమే కాదు, ఉద్ధరించే దేవుడు. కృంగిన నిన్ను లేవనెత్తుతారు ఆయన, కృంగిన నిన్ను. ఈ వచనాలన్నీ మనం చూసుకుంటేనండి, దుఃఖంలో ఉన్నవారికి క్షేమాన్ని ఇస్తారు, దీనులు ఉన్నత స్థలాల్లో ఉంచుతారు, నేల నుండి దరిద్రుల పైకి లేవనెత్తుతాడు. తర్వాత పడిపోవు వారిని అందరినీ. ఇవి లోకానికి పనికిరాని క్వాలిటీస్ అండి. లోకం వీటిని ఒప్పుకోదు. ఒకవేళ మీరు ఎవరికి చంద్రమండలం విశ్వాసులైతే మరి మీ జ్ఞానాన్ని బట్టి నేనేం చెప్పలేను, కానీ ఈ లోకం అయితే దుఃఖపడు వారిని దగ్గరికి రానివ్వదు. వారికి ఎంతసేపు జోకులు కావాలి, నవ్వించేవారిగా హ్యాపీగా ఉంటే ఈ లోకం అంగీకరిస్తుంది. ఏమండి, దుఃఖపడు వారిని రానివ్వదు, దీనుల్ని రానివ్వదు, దరిద్రుల్ని రానివ్వదు. ఏమండి, పడిపోయేవారు అక్కర్లేదు, ఎల్లప్పుడూ ఓడిపోయేవారు ఈ లోకానికి అక్కర్లేదు. ఈ లోకానికి జ్ఞానం కావాలి, లోక జ్ఞానం కావాలి. కానీ మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఇవి కావాలి. ఎందుకంటే ఆయన పైకి లేవనెత్తే దేవుడు. ఈ క్వాలిటీస్లో ఏది మీకున్నా నిశ్చయముగా దేవుడు నిన్ను పైకి లేవనెత్తునుగాక. అనారోగ్యంలో పడిపోతున్నావా, దేవునికి దూరం అయిపోతున్నావా? అప్పుల వలన, ఆర్థిక పరిస్థితుల వలన దేవునికి దూరం అయిపోతున్నావా? లేకపోతే జ్ఞానం ఎక్కువైపోయి దేవునికి దూరం అయిపోతున్నావా? లేకపోతే నిరాశ వచ్చేసి, నిస్పృహ వచ్చేసి దేవుడికి దూరం అయిపోతున్నావా? నువ్వు దేవుని వైపు చూస్తే నువ్వు ఎక్కడ పడిపోయావో, మారు మాట్లాడకుండా, నిన్ను నిందించకుండా, నువ్వు ఇలాంటి వాడివి అని నిన్ను అనకుండా, నిన్ను ప్రేమిస్తూ పైకి లేవనెత్తగలిగిన గొప్ప దేవుడు, నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. ఆనాడు ఐగుప్తులో 430 సంవత్సరాలు వారు రకరకాల పరిస్థితులు చేశారు, రకరకాలుగా అయిపోయారు అక్కడ ఇజ్రాయేలీలందరూ. ఆఖరికి మోషే సహితం ఒకరిని హత్య చేసి పారిపోయి పడిపోయాడు, వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలోనికి. ఆ పడిపోయిన వాడిని సహితం లేవనెత్తి ఒక నాయకునిగా మరలా ఎక్కడైతే పడిపోయాడో అక్కడికే పంపించి ఈనాటికి కూడా పరిశుద్ధ లేఖనాలలో ఒక మంచి నాయకునిగా నిలవబెట్టినవాడు దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. అనేకులు, దావీదు గారు పడిపోయారు, దావీదు గారిని లేవనెత్తిన దేవుడు. నువ్వు పశ్చాత్తాపపడే హృదయం నీకుంటే, కన్నీరు కార్చే హృదయం నీకుంటే, కన్నీరు కార్చడం నీకు తెలుసుకుని ఉంటే నిశ్చయంగా దేవుడు నిన్ను లేపుతారు, లేవనెత్తుతారు. అంతేకాదు, నా బండ అనే క్రీస్తు మీద నిన్ను నిలిపి నీ అడుగులు జారిపోకుండా నీ నోట స్తోత్ర రూపము క్రొత్త కీర్తన నీకు అనుగ్రహించబోతున్నారు. ప్రతి ఒక్కరూ ఈ లేవనెత్తువాడు అనే ఆ గొప్ప దేవుని నామము గురించి దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. లేవనెత్తువాడైన యేసయ్యకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, కీర్తనీయుడు అంటారు, ఒక కీర్తనాకారుడు, దీన దశలో నుండి నన్ను పైకి లేవనెత్తే దేవుడు, కీడు నుండి నన్ను పైకి లేవనెత్తే దేవుడు. నీ దశ దీన దశలో ఉందా? నీ పరిస్థితి ఏ పరిస్థితిలోనైనా, ఏ కార్నర్లోనైనా నీవు దీన దశలో ఉంటే ఆ దీన దశను మార్చే గొప్ప దేవుడు, లేవనెత్తే దేవుడు, కీడులో ఉంటే లేవనెత్తే దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే. కాబట్టి 110వ గుణాతిశయముగా లేవనెత్తు దేవుడు. 111వ నామము చూసుకుందాం. 111వ నామము జాలిపడే యెహోవా, జాలిపడే దేవుడు. దేవునికి స్తోత్రం.
జాలి పడడం అనేది ఆయన స్వభావం. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువుకున్న ఒక మంచి గుణం ఏమిటి, స్వభావం ఏమిటి అని అంటే ఆయన జాలి పడతారు. ఎంతమంది ఆయన సేవా జీవితంలో 3.5 సంవత్సరముల మహిమ పరిచర్యలో ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కట్టు లేకుండా వారు కట్లు తెంచుకొని కాపరలేని గొర్రెల వలె యేసుక్రీస్తు ప్రభు వెనకాల పడిపోయి పరిగెడతా ఉంటే, అన్నాహారములు మారి యేసుక్రీస్తు ప్రభు నోటి మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటే, ఉచ్చనీచములు మరిచిపోయి దేవుని వస్త్రపు చెంగు తాకుడ కొరకే వారు పరిగెడతా ఉంటే వారి వైపు చూచి జాలిపడి మన దేవుని యొక్క స్వభావం జాలిపడే దేవుడు. 38 సంవత్సరాల కోనేటి దగ్గర ఉన్న ఆయన్ని చూసి జాలిపడ్డాడు. 3 రోజులు ఆ దేవుని మాటలు వింటూ కొండ మీద ఉన్న వారిని చూచి వారి ఆకలి ఎరిగి వారి పట్ల జాలిపడిన దేవుడు ఈ దినాన నీ వైపు కూడా చూసి జాలిపడుతున్నాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నీ పక్కోళ్ళకి అక్కర్లేదు, నీ కుటుంబస్తులకు తెలియదు, ఇంక అందులో అనుమానం లేదు. నిన్నటి దినాన మనం మాట్లాడుకున్నాం కదా, పైన చూపించే స్వరూపం ఒకలాగా ఉంటుంది, అంతర్స్వరూపం ఒకలాగా ఉంటుంది. దేవుడు పై స్వరూపాన్ని చూడరు, ఎవరికి చెప్పుకోలేని అంతర్స్వభావమును చూచే గొప్ప దేవుడు ఆయన చూస్తాడు. నిన్ను చూసి నీ పట్ల జాలిపడే దేవుడు. జాలిపడే దేవుడికి ఇంకొక పేరు మనం ఎట్లా పెట్టుకోవచ్చు అంటే, మన దుస్థితిని చూసి కరిగిపోయే దేవుడు కరిగిపోయే దేవుడు. నువ్వు దేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దిగులు పడతా ఉంటే నిన్ను చూసి అరే ఎందుకురా మనకి వీడితో పని అనుకునే దేవుడు కదా, నిన్ను చూసి కరిగిపోయే దేవుడు. నా కుమారుడు నా స్వరూపంలో ఉన్నవాడు, నా పోలికలో ఉన్నవాడు, ఫలించవలసిన వాడు, విస్తరించవలసిన వాడు, అభివృద్ధి చెందవలసిన వాడు, అధికారం చేయవలసిన వాడు, ఇలా అయిపోయాడే అని నీ స్థితిని చూచి కరిగిపోయే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఏమండి, ఆయన అన్నీ తెలిసిన వాడే అయినా కానీ కరిగిపోతాడు. నీ కన్నీటితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు కన్నీటితో మొర్రపెట్టినప్పుడు, బాధపడినప్పుడు ఆయన జాలిపడే దేవుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని దేవునికి స్తోత్రమా. నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ యందు జాలిపడే దేవుడు. ఆయన నీతో సూటిగా ఈ దినాన్ని చెప్తున్న మాట. అది వాగ్దానం అనుకో, ప్రవచనం అనుకో, ఇంకోటి అనుకో. నీ యందు జాలిపడే దేవుడు ఒక ఆయన ఉన్నాడమ్మా. ఆయన నిన్ను చూసి జాలిపడతా ఉంటాడు. పర్వతాలు తొలగిపోవచ్చు, భూకంపాలు వచ్చి మెట్లు తత్తరిల్లిపోవచ్చు, ఆయన కృప మాత్రం నిన్ను విడిచిపోకుండా ఏమండి నీతో సమాధానార్థమైన నిబంధన, నీతో సమాధానార్థమైన క్రొత్త నిబంధన, నీతో చేసే జాలి కలిగిన దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఏమండి ఆయన మనకు దిక్కుగా ఉన్నాడు. ఆయనే మనకు ఆధారమైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విధవరాండ్ర యందును తల్లిదండ్రులు లేని వారి యందును, విధవరాండ్ర వారి యందు తల్లిదండ్రులు లేని వారి యందు మన దేవుడు జాలిపడే దేవుడు. ఆయన జాలిపడతాడు. వారి పక్షాన నేను యుద్ధం చేస్తానంటాడు. వారి పక్షాన ఎందుకు అనంటే మనల్ని సృష్టించిన వాడే మనకు భర్త కదా. ఆయన భరించే దేవుడిగా ఉండి మన పక్షాన యుద్ధం చేసే దేవుడు, మన పట్ల జాలిపడే దేవుడు. ఆయన ఏమున్నా ఏమి లేకపోయినా అది భలే ధైర్యాన్ని ఇచ్చే మాట. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు. అది ఎవరు చెప్పారు? ఎవరో కాదండి, నీ పట్ల జాలిపడి దేవుడు చెప్తున్నాడు. 118వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 118వ కీర్తన 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఎందుకు అప్పగించలేదు? మనం చేసిన దౌర్భాగ్యపు పనులను బట్టి, మనం చేసిన ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి ఆయన మనలను శిక్షించాలి కదా. కఠినంగా శిక్షిస్తున్నారు. అక్కడ ఉన్న మాట అదే. ఆయన మనల్ని కఠినంగా శిక్షిస్తున్నారు కానీ మరణానికి అప్పచెప్పకుండా నీ పట్ల జాలి పడుతున్నాడు ఆయన.
మరణానికి అప్పగించకుండా నీ మీద జాలి పడుతున్నాడు. మనందరికీ తెలుసు, ఆ ఆదివారపు ఉదయం యేసుక్రీస్తు ప్రభువుని శుక్రవారం సిలువ వేసిన తరువాత ఆ విశ్రాంతి దినము ముగిసిన వెంటనే తెలతెలవారుతుండగానే ఆదివారపు ఉదయమున పెందలకాడనే లేచి మరియలందరూ బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ రాయి ఎలా తొలగించారని బాధపడుతున్నప్పుడు ఇక అక్కడ దూతగారు మాట్లాడగానే మరియమ్మలందరూ పారిపోయారు. ఒక్క మగ్దలేని మరియ మాత్రమే అక్కడ నిలవబడి ఆయన గురించి, ఆ శవశరీరం గురించి, ఆ శవశరీరమునకు సుగంధ ద్రవ్యాలు పూయాలన్న ఉద్దేశంతో ఆవిడ వచ్చి ఆవిడ కన్నీరు కారుస్తుంది. పైగా దూతతో ఏమంటుందంటే, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో చెప్తే నేను తీసుకెళ్ళిపోతాను కదా నేను ఎత్తుకెళ్ళిపోతాను కదా అని కన్నీళ్లు కారుస్తూ ఉంటే, దేవుని కొరకే ప్రయాస పడతా ఉంటే, దేవుని కొరకు ఆకాంక్ష కలిగి ఉంటే, ఆ జాలిపడే దేవుడు ఆమె పరిస్థితిని చూచి వెనక్కి తిరిగి వచ్చాడండి. నువ్వు దేవుని పట్ల ఆశ కలిగి ఉంటే, సామెతల గ్రంథంలో 2 సార్లు చెప్పబడిన మాట ఏంటి అని అంటే, నీ ఆశ భంగము కానేరదు. మనం దాన్ని ఎలా తీసుకుంటాము అని అంటే, మనకి ఏదన్నా ఒక ఆశ ఉందనుకోండి, ఈ లోకంలో ఏదైనా పేరు ప్రఖ్యాతుల కొరకు ఏదైనా ఒక ఆశ ఉందనుకోండి, ఆ వాగ్దానం మనకి భలే పనికొచ్చేస్తుంది. దేవుడు చెప్పాడు కదా, దేవా నువ్వు నాకు చెప్పావు కదా నీ ఆశ భంగం కానేరదని, కాబట్టి ఈ ఆశ నెరవేర్చు. కానీ పరిశుద్ధ లేఖనాలను ఎప్పుడూ అక్షరాలుగా మనం చూడకూడదు, ఆత్మీయానుసారంగా చూడాలి. దేవుని పట్ల మనకున్న ఆశ, దేవుని పట్ల మనకున్న ఆకాంక్ష, దాని కొరకై పడుతున్న ప్రయాస, దాని కొరకై కారుస్తున్న కన్నీరు చూచి భయపడి నీ దగ్గరకు వచ్చి శిష్యులకు సహితం సువార్త ప్రకటించే స్త్రీగా ఈ మగ్దలేని మరియను మార్చేసిన గొప్ప దేవుడు. పైగా ఆయన వచ్చి అడుగుతారు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా? నువ్వు కన్నీరు పడతా ఉంటే నీ పట్ల జాలిపడి నీ దగ్గరికి వచ్చి నువ్వు అది సెన్స్ చేయగలగాలి. ఎందుకు ఏడుస్తున్నావమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగే గొప్ప దేవుడు అండి. ఒకవేళ రహస్యంగా మనం కన్నీరు గారుస్తూ ఉంటే ఎవ్వరూ మనల్ని ఆ మాట అడగరు, కానీ దేవుడు మాత్రం అడగకుండా తప్పిపోడు. నీ రహస్యంలో నీ కన్నీటిని చూచి ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, భయపడవలసిన అవసరం ఎందుకు వచ్చిందని జాలిపడి అడిగే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. అందుకనే 46వ కీర్తన 1వ వచనంలో ఆయన అంటారు, ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని జాలిపడి అడిగి, కీర్తనల గ్రంథం 46వ కీర్తన 1వ వచనంలో, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడిగా నేను ఉన్నాను కదా. దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నారు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉన్నారు. భూమి మార్పు చెందేసినా కానీ, పర్వతాలు తొలగిపోయినా కానీ, దాని నడి సముద్రంలో పర్వతాలు మునిగిపోయినా భయపడవలసిన అవసరం లేదు కదా, నేనున్నాను కదా అని ఆ దేవుడు చెప్తారు. అంతేకాదు 30వ కీర్తన 5వ వచనంలో ఉంటుంది, సాయంకాలం అంతా నువ్వు ఏడుపు వచ్చిన, సాయంకాలం అంతా నీకు దుఃఖం వచ్చి నిట్టూర్పులు వచ్చి నీ వంక చూసేవారు ఎవరు లేకపోయినా, అక్కడ ఉన్న మాట ఏంటి అని అంటే, నువ్వు ఉదయాన్నే లేచినప్పుడు సంతోష గానాలతో నిన్ను లేపే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. 30వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 30వ కీర్తన 35. ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. సాయంకాలం అంతా ఏడుపొచ్చి రాత్రి ఉండిపోయినా దేవునికి స్తోత్రం, ఉదయాన్నే సంతోషంతో నింపే దేవుడు. ఎందుకనంటే నీ పట్ల జాలి కలిగి, నువ్వు పడుతున్న బాధను చూసి ఆదరణ కలిగి. ఎందుకంటే మన దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు. పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న గొప్ప పేరేంటి అని అంటే ఆదరణకర్త. ఆయన మన పక్షాన్ని ఉన్నారు, ఆయన మన పట్ల జాలి పడతారు. అమ్మా ఎందుకు ఏడుస్తున్నావని నిన్ను అడిగి నీ భుజం తట్టి నీలో ధైర్యాన్ని నింపే దేవుడు మనకుండగా, 127వ కీర్తన 1వ వచనం ఉంటుంది, యెహోవా యందు నమ్మకముంచువారు కదలని సియోను కొండవలే ఉంటారు. నువ్వు ఆ దేవుని యందు నమ్మకం ఉంచితే చాలు, నువ్వు కదలని సియోను కొండలాగా నువ్వు ఉంటావు. నీకు నమ్మకం లేకుండా, నమ్మకాన్ని అమ్మేసుకుని నువ్వు ఎంత ఏడ్చినా, దేవుని వైపు చూడకుండా, సాయంకాలం అంతా ఎంత దుఃఖం వచ్చినా ఉదయాన్నే నేను దేవుడు సంతోషం ఇస్తానన్నాడు కంటే నువ్వు నమ్మాలి కదా ఆయన్ని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం కదా. నీ నమ్మికను బట్టి నీకు జరుగుతుంది కదా. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కదా.
ఇదేదీ లేకుండా ప్రభువా ఆదరణకర్తగా నువ్వు ఉన్నావు కదయ్యా, నన్ను ఆదరించే, నేను మాత్రం లోకంలో ఉంటాను ప్రభువా, నాకు ఏడుపు వచ్చినప్పుడల్లా దుఃఖం వచ్చినప్పుడల్లా నా పట్ల జాలి పడిపో ప్రభువా, నేను మాత్రం వేరే కార్యక్రమాలు కాదు కుదరదు అలాగా. నువ్వు ఆయనతో సమాధానార్థమైన నిబంధన నువ్వు చేయగలగాలి. ఆయన నీతో నిబంధన చేయడానికి ఎప్పుడు యెషయా గ్రంథంలో ఉంటుంది 45వ అధ్యాయం 22వ వచనం, దినమెల్లా నా చేతులు నీ కొరకు నేను చాపి ఉన్నాను, నా వైపు చూచి రక్షణ పొందండి. ఏం చూసి రక్షణ పొందాలండి? అందరి వైపు మానేసి ఆయన వైపు ఎందుకు చూడాలి అంటే ఆయన జాలిపడే దేవుడు కాబట్టి, నిన్ను చూసి కరిగిపోయే దేవుడు కాబట్టి. ఏమండి, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 31వ వచనం 32వ వచనం ఒకసారి చదువుదామా. విలాప వాక్యాలు, ఇర్మియా గారు రాసిన విలాప వాక్యాలు 3వ అధ్యాయము. ఆయన బాధ పెట్టినా కానీ దేవునికి స్తోత్రం, మనం చేసిన కార్యాలను బట్టి ఆయన మనల్ని బాధ పెట్టినా కానీ ఆయన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతారు. ఆయన కలుగ చెయ్యడు. హృదయపూర్వకంగా దేవుడు ఎవడో, ఒకవేళ నువ్వేదైనా ఇంటెన్షనల్గా గాను, ప్రతి ఒక్కరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు, అది వాస్తవం. మనం ఎంత యేసుప్రభువుని నమ్ముకున్నా కానీ మనం ఏది విడిచిపెట్టాం, అన్నీ విడిచిపెట్టిన ఫీలింగ్ మాత్రమే మనం ఇస్తాం. ఒకవేళ వాటి వల్ల నువ్వేమైనా ఒక బాధను కొని తెచ్చుకున్న ఆయన కృపా సమృద్ధిని బట్టి నీ పట్ల జాలి పడుతున్నాడు. ఆయన ఒక సూటి ప్రశ్న ఎవరికన్నా వేస్తే దానికి సమాధానం ఉండదు, మన గ్రూప్లో కాదు బయట ఎక్కడైనా కానీ. ఏ తప్పు ఈ దినాన్ని నువ్వు చేయలేదు అని అంటే చెప్పడానికి అరగంట పడుద్ది. ఎందుకంటే గుణించుకుని భాగించుకుని శేషం 0 రాకపోగా జవాబు కూడా మంచిగా రాదు. ఇంకొక భయంకరమైన మాట ఏంటనంటే, పడకల మీదే పాపం గురించి ఆలోచన చేసుకుని నిద్రపోయి లేచేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కీర్తన గ్రంథంలో ఉంటుందన్నమాట. అలాంటి భయంకరమైన జీవితాలు దేవుడు మన దగ్గర నుంచి కోరుకోవట్లేదు. అందుకే జాలి పడుతున్నాడు ఆయన. అక్కడ ఉన్న 31వ వచనం అర్థం అదే. నువ్వు పడిపోయినా కానీ నిన్ను కృపా సమృద్ధిని బట్టి లేవనెత్తుతున్నాడు అని అంటే, నువ్వు లేవనెత్తబడ్డానికి నీ భక్తి, నీ ప్రార్థన, నీ వాక్య ధ్యానం, వాక్య జ్ఞానం కాదు, ఆయన కృప. అందుకని జకర్యా గ్రంథంలో ఆ మాట చాలా ఇష్టమైన మాట. శక్తి చేత కాదు, బలం చేత కాదు, దేవుని యొక్క ఆత్మ సహాయమే, దేవుని కృపా సహాయమే. ఆ దేవుడే తండ్రి కుమారుల ఎడల జాలి పడునట్లు. 113వ కీర్తన 13వ వచనం ఒకసారి చూడమ్మా. చూసారా, ఒక్కరు అది కాదని చెప్పలేకపోతున్నారు, అంత జ్ఞానం ఉంది మీ అందరికీ. 103వ కీర్తనలో 13వ వచనం ఉందా? 103వ కీర్తన ఈ తండ్రి కుమారుల జాలిపడి అనే మాట ఉందా? ప్రతి క్రైస్తవుడికి 113వ కీర్తన అంటే భయంకరం కదా. నా ప్రాణమా అనుకుని ఎత్తేస్తాం పాట. 113వ కీర్తన 13వ వచనం చదవండి, 103 కాదు. 113 లేదు. ఏంటండి? 103:13 చూడండి అమ్మా. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు. తండ్రి కుమారుల ఎడల జాలి పడడం ఏంటండి అర్థం ఏమిటి? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడడం అంటే అర్థం ఏంటి? ఏదో మనం తప్పు పని చేస్తాం, తండ్రికి కోపం వస్తుంది, పిల్లలకి కోపం వచ్చేది. అందులో ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్ పిల్లలకి అంటే కోపం వచ్చేస్తుంది. పిల్లలు అడగరు కానీ తండ్రి మాత్రం భోంచేశారా, బాగానే ఉన్నాడా, కోపం తగ్గిందా, ఆమెకు కోపం తగ్గిందా, ఇంకా కోపంగానే ఉందా అని తల్లి దగ్గరికి వచ్చి విచారణ చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఉన్నవారందరూ తల్లిదండ్రులే కాబట్టి మీ భర్తలు చేసే పని మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరిని. ఏమండి, ఒకవేళ వాళ్ళకి ఏమన్నా కావాల్సిన మధ్యవర్తిత్వం గోడలాగా ఉండేది తల్లులే కదా. తండ్రిని ఏదన్నా కావాలన్నా అడగాలన్నా, ఏమండి ఏదన్నా తండ్రి పిల్లల కోసం అడగాలన్నా, అంతకంటే పరమ తండ్రి మన సృష్టికర్త కుమారుల ఎడల జాలి పడునట్లు. తర్వాత భయభక్తులు గెలవారి ఎడల జాలి పడతాడు. ఎప్పటికప్పుడు ఎంక్వైరీ చేసుకుంటుంటాడు ఆయన.
తండ్రి తల్లి దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా, అరే నేను కోప్పడ్డాను కదా, నేను శ్రమ ఇచ్చాను కదా, నేను కొద్దిగా టైట్ చేశాను కదా, ఎలా ఉన్నాడు, ఇరిగిపోతున్నాడా, కరిగిపోతున్నాడా, పడిపోతున్నాడా, పడిపోతే లేపేద్దాం, ఒకవేళ ఆయనకి ఎవరన్నా వ్యతిరేకంగా ఉన్నారా వాళ్ళని పడద్రోసేద్దాం, ఒకవేళ విశ్వాసం కొనసాగించలేకపోతున్నాడా నిస్పృహ వలన కొనసాగిద్దాం అని ఎప్పటికప్పుడు మన పట్ల జాలి కలిగిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు, దేవునికి స్తోత్రం. అంతేకాదు ఆ కుమారుడు యొక్క సంచారములన్నీ దావీదు గారు అంటారు 56వ కీర్తన 8వ వచనం, కీర్తన గ్రంథం 56వ కీర్తన 8వ వచనం. సంచారములు అని ఏంటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వస్తున్నాం, ఏం చేస్తున్నాం, నిద్రపోతున్నామా, స్తుతిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, పరిశుద్ధ లేఖనాలు చదువుతున్నామా లేదా అనే సంచారాలన్నీ ఆయన, ఎందుకంటే నీ పట్ల జాలిపడి, ఒకవేళ అలాంటి సంచారాలు ఏమీ లేవనుకోండి, నువ్వు తప్పిపోయిన కుమారుడి జాబితాలోకి వెళ్ళిపోతావు. కాబట్టి మరలా నీ దగ్గరికి వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన. నువ్వు వస్తున్నావని నేను వెళ్ళిపోదాం తండ్రి దగ్గరికి అనుకోగానే నీ మనసెరిగిన దేవుడు కరిగిపోయి ఆయనే పరిగెత్తుకొని వచ్చి నిన్ను కౌగలించుకొని నీకు వస్త్రాన్ని కప్పి, నీకు ఉంగరాన్ని ఇచ్చి, నీకు చెప్పులిచ్చి రాజమార్గంలో తీసుకెళ్ళి ఆ విందులో నిన్ను నిలబెట్టే గొప్ప తండ్రి ఆయన. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తూ ఉంటే తండ్రి చూస్తానే ఉన్నాడు ఆ దారమట. ఎన్ని రాత్రులు చూశాడో, ఎన్ని పగళ్ళు చూశాడు, మొత్తానికి వస్తున్నాడు అని తెలియగానే చాలు పరిగెత్తాడు ఈయనే. ఆయన తాపీగా నడుచుకుంటా ఏం చెప్పాలి, ఆన్సర్ ఏం చెప్దాం, ఇలా పరలోకానికి విరోధంగా, నీకు విరోధంగానే ఆయన ఏదో డిస్క్రిప్షన్ రాసుకుని బట్టి పట్టుకుని వస్తూ ఉంటే తండ్రి అవేం వినలేదు, వెళ్ళిపోయి కౌగిలించుకున్నాడు అంతే. ఆ వాసన భరించాడు, ఆ పాపపు వాసన, పందుల వాసన భరించి జాలిపడి తీసుకొచ్చి విందును చేసిన గొప్ప దేవుడు మన దేవుడు. ఆ దేవుడు మన పక్షాన ఉన్నారండి. ఆయన లేవనెత్తే దేవుడు. అంతేకాదు 2వ నామము అంటే 111వ నామం జాలిపడే యెహోవా, జాలిపడే దేవుడు. ఈ 111వ నామమును బట్టి అందరం దేవునికి స్తోత్రాలు తెలియచేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మరొక నామం ఇది 113 అమ్మ. ఓహో, మీరందరూ లెక్కల మాస్టర్లు. 112వ నామం అనంత జ్ఞాని అయిన దేవుడు. భలే గొప్ప పేరండి ఇది మాత్రం. అసలు మనం ఊహకు అందని నామం ఇది, ఒక రకంగా చెప్పాలి అని అంటే. మధ్యాహ్నం నేను రాసుకుంటున్నప్పుడు కూడా చాలాసేపు ఆలోచించాను దీనికోసం. ఇది రాసుకోవడానికి ఒక గంట పట్టేసింది నాకు. అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన జ్ఞానానికి మితి లేదు. ఆయన జ్ఞానానికి ఏమండి. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. 1వ సమూయేలు గ్రంథం. మనం ఏదో పెద్ద జ్ఞానవంతులు అనుకుంటాం కానండి, అదేమీ లేదు. యెహోవా అంతే అనంత జ్ఞాని అయిన దేవుడు. ఆయన క్రియలను పరిశీలిస్తారు. మాట్లాడొద్దు, రానియొద్దు. ఎందుకనంటే అసలు మనం ఏదో సూపర్ జ్ఞానుల్లాగా, సూపర్ సుపీరియర్ లాగా ఫీల్ అయిపోతుంటాం. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. అంతేకాదు ప్రతి క్రియ ఎలా పరీక్షించాలో ఆయనకు తెలుసు. అసలు ఇప్పుడు జ్ఞాని అయిన, అసలు జ్ఞానము అనేది ఎవరి దగ్గర నుంచి వచ్చింది చాలాసార్లు మనం వివరించుకున్నాం. జ్ఞానము ఎవరు? 1వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. 1వ కొరింథీ పత్రిక 1వ, ఇలాంటి కొన్ని ఈ బండ గుర్తులు పెట్టుకోవాలి మీరు. 1వ కొరింథీ పత్రిక. అతిశయించువాడు. ఎందుకు అతిశయించాలండి? ఎందుకు అతిశయించువాడు? ఎందుకు గర్వపడువాడు? అతిశయము అని అంటే మీకు అర్థం కాకపోతే, గర్వం అంటే అందరికీ తెలుసు కదా. గర్వించువాడు దేవుని యందే గర్వించాలి. మన ఒళ్ళు చూసుకుని, మన ఇల్లు చూసుకుని, మన వాహనాలు చూసుకుని, వీటి గురించి ఏదో ఒక రోజు అవుతుంది ఇసురక్తం జయమైపోతుంది. గర్వించువాడు దేన్ని బట్టి గర్వించాలి అని అంటే ప్రభువును బట్టే గర్వించాలి. ఎందుకని? దేవుని మూలముగా
జ్ఞానము యేసే, నీతియు నీతి యేసే, పరిశుద్ధత పరిశుద్ధత యేసే, విమోచన యేసే. యేసు ఇప్పుడు నీలో ఉంటే అనంత జ్ఞాని నీలో ఉన్నట్టే, యేసు నీలో ఉంటే నీతిమంతుడైన దేవుడు నీలో ఉన్నట్టే, యేసయ్య నీలో ఉంటే పరిశుద్ధుడైన దేవుడు నీలో ఉన్నట్టే, యేసు నీలో ఉంటే విమోచించు దేవుడు నీలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. యేసయ్య ఉంటే చాలు, అన్నీ ఉన్నట్టే. ఈ వాగ్దానములన్నీ అవునన్నట్లుగా ఉన్నాయి. ఎందుకని? మనం ఎప్పుడు వాగ్దానాల కోసం ప్రభువా నెరవేర్చే 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 అబ్బెబ్బెబ్బే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. ఏమిటా ధైర్యము, ఏమిటా అతిశయము, ఏమిటా గర్వం అని అంటే దేవుడు నాలో ఉన్నాడు, యేసయ్య నాలో ఉన్నారు. ఆయన ఉంటే ఇవన్నీ అవునట్టుగా నాలో ఉన్నాయి. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా ఆయన కృప మన దగ్గర నుంచి ఇడిపోదు. సమాధానార్థమైన నిబంధన ఆయన నాతో చేసేసాడు. అది మనం ఏం చేయలేము, నెట్వర్క్ ఇష్యూ అది. దేవునికి స్తోత్రం. అప్పటికి నేను అది హాట్స్పాట్ పెట్టుకున్నాను, అన్నీ చేశాను. మరి ఇప్పుడు ఎలా ఉంది? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇప్పుడు చూడండి అమ్మా, ఏమన్నా మెరుగ్గా ఉందా వసంతమ్మా? వాయిస్ కట్ అవుతా వస్తుంది అన్నయ్య. కొంచెం పర్లేదమ్మా, పర్లేదా? అదే కొరింథీ అది ఒకటో కొరింథీ చెప్పిన దగ్గర నుంచి కొంచెం వస్తా వస్తా మధ్య మధ్యలో అట్లా వస్తా మళ్ళీ మామూలుగా వస్తుంది అట్లా. దేవునికి 1 కొరింథీ 1:31. ఎక్కడైనా ఒకవేళ మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తే ఒకసారి చెప్పండి అమ్మా. ఇప్పుడు ఏమన్నా అర్థమవుతుంది? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం. చదవండి అమ్మా, మీరే ఎవరైనా చదవండి అమ్మా. మీకు అర్థమవుతుందా లేదా? నాకు అర్థమవుతుంది. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. 24 ఉంది అన్నయ్య. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో 31 లేదు. ఉంటుందిరా, అతిశయించువాడు ఉంటుంది. ఆగు, నువ్వు ఆగు, వాళ్ళు చదవని. సెంటెన్స్ నేను సారీ నేనే తప్పు తీశాను. పర్లేదు పర్లేదు అమ్మా. చూడండి అమ్మా. ఇప్పుడు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయన. అవును, మనకు జ్ఞానమైన దేవుడు ఆయనే, నీతి అయిన దేవుడు ఆయనే, విమోచించే దేవుడు ఆయనే, పరిశుద్ధతనిచ్చే దేవుడు కూడా ఆయనే. కాబట్టి ఆయనే మనకు జ్ఞానం. యేసుక్రీస్తు ప్రభు అంటేనే జ్ఞానం. అంతేకాదు నక్షత్రముల పేర్లను పెట్టినవాడు కూడా ఆయనే. ఇప్పుడు వరకు ప్రపంచంలో పుట్టింది మొదలుకొని అమెరికా కానీ ఇంకో జ్ఞానం కలిగిన దేశాలు చాలా ఉన్నాయి. మనకంటే ఒక 40 సంవత్సరాల ముందు అన్ని విషయాల్లో ముందు నడిచిపోతున్న దేశాలు చాలా ఉన్నాయి. కానీ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో కూడా ఇప్పుడు వరకు కనిపెట్టిన వాళ్ళు ఎవరూ లేరు. కానీ 147వ కీర్తన 4వ వచనం ఒకసారి చూస్తే 147వ కీర్తన. అమ్మా ఓకేనమ్మా, వినిపిస్తుందమ్మా? ఓకేరా చెల్లి. 147వ కీర్తన 4వ వచనం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నారు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. నక్షత్రాలు ఇన్ని ఉండాలని చేసిన దేవుడు ఆయనే. ఆయన జ్ఞానాన్ని బట్టి వాటికి పేర్లు పెట్టిన దేవుడు ఆయనే. మన ప్రభువు గొప్పవాడు, అధిక శక్తి గలవాడు, జ్ఞానమునకు మితి అనేది లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అనంత జ్ఞాని అయిన దేవుడు. ఎందుకంటే ఇక ఆ నక్షత్రాలు ఇన్ని ఉండాలని నియమించి వాటికి అన్నిటికీ పేర్లు పెట్టింది ఆయన ఒక్కరే. ఇప్పుడు ఆ అనంత జ్ఞాని అయిన దేవునితో మట్టి మనిషి నడవాలి అని అంటే చాలా కష్టం. ఈ మట్టి మనిషి అనంత జ్ఞాని అయిన దేవునితో నడవాలి అని అంటే దేవుని జ్ఞానం కావాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు కావాలి. యేసయ్య లేకుండా దేవుని మార్గములలో నడుచుట
అసాధ్యము, అసలు జరిగే పని కాదు. మరి ఇప్పుడు అందరి దగ్గర యేసు ప్రభు ఉన్నారు అని అంటే ఒక ఇంత ప్రశ్నించుకోవాల్సిన విషయమే అది. అందరి దగ్గర ఎందుకుంటారు? ఆయనను పూజించు వారి దగ్గర ఆయన ఉంటారు. ఇప్పుడు మనమేమనుకుంటామంటే మన జీవితంలో ఏది జరిగిపోయినా కానీ, ఒకవేళ ఏదైనా జరిగిపోతున్నా దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చారు అని దేవుని వైపు చూసేస్తాం మనం. ఆశీర్వదిస్తున్నంతసేపు ఆయన దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు తలకాయ నొప్పి వచ్చిందనుకోండి, మొట్టమొదట ఏం గుర్తొస్తుంది? దేవుడు అని చెప్పకండి, చంద్రమండలంలో నివాసుల్లాగా జండుబాం గుర్తొచ్చేద్ది. మిగతా రోజుల్లో జండుబాం ఎందుకు గుర్తు రాలేదు చెప్పాలి. గ్రూప్లో ఉన్నవారు ఎవరూ మాట్లాడట్లేదు. మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం అవ్వట్లేదు. ఇక్కడ కూర్చున్న ఇద్దరు చెప్పేస్తున్నారు ఏం పని, అలాగే నీకు శ్రమ లేనప్పుడు దేవుడితో ఏం పని. అందుకనే కదా ఆయన శ్రమ పెట్టేది. అనంత జ్ఞాని అయిన దేవునికి ఇవన్నీ తెలిసిపోయింది. మస్తాన్ అక్క కూడా తెలిసిపోయింది. ఏమండి, మనకి ఏదైనా జరుగుతుంది అని అంటే నక్షత్రములను పేర్లు పెట్టిన గొప్ప దేవుడు నీకేం జరుగుతుందో ఆయనకి తెలుసు. ఏమండి, ఎందుకు జరుగుతుందో ఆయనకి తెలుసు. ఎలాగే ఎందుకు జరుగుతుంది, అలా ఎందుకు జరగకూడదు ఇది మనకు తెలుసు. కానీ అనంత జ్ఞాని అయిన దేవునికి ఏ సమయంలో మనకి ఏది జరగాలో సమస్తం తెలుసు. సమస్తం తెలుసు. దేవునికి స్తోత్రం. ఆయన అనంత జ్ఞాని. ఆయనను ప్రశ్నించడానికి కానీ ఎందుకు చేసావు ప్రభువా ఇలాగ అనడానికి మనం సరిపోం. ఇప్పుడు వసంతమ్మ ఉన్నారు, డ్యూటీ నుంచి లేటుగా వస్తున్నారు అని అంటే ఒక కారణం ఉంది. ఎందుకంటే ఎదురు అడగలేం కాబట్టి, అక్కడ ఆఫీసులో మనం ఎదురు అడగలేం కాబట్టి. ఏమండి, అలాగే ఎక్కడున్న లోక సంబంధమైన దానికే మనం క్వశ్చన్ చేయలేనప్పుడు తండ్రి అయిన దేవుడిని మనం ఎవరివాడిని అడగగలగడానికి? ఆ జ్ఞానాధారమైన దేవుడు, ఆ జ్ఞానమైన దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటే మనకు సమస్తం. దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడితో నీకేమన్నా అనుబంధం అనేది ఉంటే అప్పుడు మనం ఏమి క్వశ్చన్ చేయలేం. దేవునితో ఒక అనుబంధం అనేది ఉండాలి. సహవాసం వేరు, స్నేహం వేరు, అనుబంధం వేరు. అనుబంధం, సహవాసం అని అంటే ఉద్యోగస్తులతో ఉద్యోగంలో ఉన్నంత వరకు సహవాసం ఉంటుంది. స్నేహం అని అంటే గుమ్మం అవతల వరకు స్నేహం ఉంటుంది. అనుబంధం, ఇంట్లో భార్యాభర్తల మధ్యన, పిల్లలు భార్యాభర్త తల్లిదండ్రుల మధ్యన ఉండేది అనుబంధం. దేవుడితో నీకు ఆ అనుబంధం కలిగి ఉండాలి. ఆ అనుబంధం కలిగి ఉన్నప్పుడు ఆ జ్ఞానం కలిగిన దేవుడు నీలో నివసిస్తారు కనుక ఆయన ఎందుకు అలౌ చేస్తున్నారు, అసలు ఎందుకు జరగవలసి వచ్చింది, ఎందుకు ఈ కార్యం జరిగింది, ఎందుకు ఈ కార్యాలు లేట్ అవుతున్నాయి అనేది మనం తెలుసుకోగలుగుతాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 45. అమ్మ జాగ్రత్తగా ఉండడం, అందరూ తీశారమ్మా. అమ్మ పాస్టర్మ్మ గారు ఆగుతారు, మీరే చదవండి అమ్మ. ఎవరన్నా అమ్మ చదవండి అమ్మ, మీలో ఎవరన్నా చదవండి. వసంతం వెళ్ళిపోయారు. యెషయా 45:9. అమ్మా, మంటి కుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ. జిగటమును దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అడుగున అనదగున. వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా. ఇప్పుడు కొమ్మరి ఎవరంటే దేవుడు, మట్టి ఎవరంటే మనం. కొమ్మరి వానితో మట్టి నువ్వు నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని అడగదు. మనం కూడా మనల్ని చేసిన వానితో ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇలా చెయ్యొచ్చా, ఇలా చెయ్యి తగునా అని అడగడానికి మనం ఎవరు అండి? మనం అడగడానికి మనం సరిపోం. అందుకని పౌలు గారు రోమపత్రికలు అంటారు 8వ అధ్యాయం 20వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుచున్నవి. సమస్తము సమకూడి జరుగుతున్నాయి. నా అనంత జ్ఞాని అయిన దేవుడు నీకు మేలు చేయడానికి కొన్నిసార్లు నిన్ను గద్దిస్తారు, కొన్నిసార్లు నిన్ను శిక్షిస్తారు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది, కొన్నిసార్లు ఇంకొక రకంగా అవుతుంది. ఇవన్నీ అవుతున్నాయంటే కారణం ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఆ అనంత జ్ఞాని అయిన దేవుడు నీకు ఏ సమయంలో ఏది ఇస్తే అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు.
ఇప్పుడు రేపు ప్రభు దినం, పునరుద్ధాన దినం. దేవుడు తన ప్రజలకు ఎవరి ద్వారా ఏం మాట్లాడాలనేది ఆయనకు తెలుసు. తన పక్షాన నిలువబడే సేవకులకి ఆయన వాక్కిచ్చేంత వరకు ఏం తెలియదండి, ఏం తెలీదు. దేవుని ఆత్మతో నింపి ఆయన పలకడానికి శక్తినిస్తే పలకడమే తప్ప ఎలా ఎవరిని ఆదరించాలి, ఎలా ఎవరిని ధైర్యపరచాలి, ఎలా ఎవరిని బలపరచాలి అనే విషయం అనంత జ్ఞాని అయిన దేవునికి మాత్రమే తెలుసు. మనకు చాలా లాస్ వచ్చేసిందని కానీ, లేదా మనకి చాలా ఆలస్యం అయిపోతున్నాయి కార్యాలని కానీ, లేకపోతే మనకి ఏది కలిసి రావట్లేదు, ఇదంతా దేవుడికి తెలుసు అండి. దేవుడికి తెలుసు. మన జీవితంలో ఏది జరిగినా, ఏ శ్రమ వచ్చినా మనం ఏమనుకోవాలో తెలుసండి, ఇది దేవుని జ్ఞానము. ఇది దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. కొంచెం పెద్ద మాటే. మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా ఇది అనంత జ్ఞాని అయిన దేవుని జ్ఞానమే. ఆ జ్ఞానం చేతనే దేవుడు నాకు మేలు చేయ ప్రయత్నిస్తున్నారు అని మనం ఆయన జ్ఞానాన్ని కనుక మనం తెలుసుకోగలిగితే తప్పక దేవుడు ఆశీర్వదిస్తారు, సంతోషిస్తారు. కీర్తనల గ్రంథం 139వ కీర్తన 14వ వచనం ఒకసారి చదువుదాం. దావీదు గారు చెప్పిన మాట. 139వ కీర్తన. ఇది ఎవ్వరూ ఆలోచించరండి. అందరికీ ఈ మాట తెలుసు కానీ ఒక్కరు ఆలోచించరు. ఇది ఒకసారి దాని గురించి ధ్యానం చేద్దాం. అనంత జ్ఞాని అయిన దేవుడు ఎలా నిర్మించారు చదువుదాం. అమ్మ గ్రూపులో ఉన్నవారు చదువుదాం. 139వ కీర్తన. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలుసు. మనల్ని కలుగజేసిన విధం, ఎవరైనా ఒకసారి కన్ను పనిచేస్తున్న రీతి కానీ, చెవులు పనిచేస్తున్న రీతి కానీ, ఏమంటే ముక్కు పనిచేస్తున్న రీతి కానీ, ఏది పడితే అది తినేసేసి లోపలేసేస్తుంటే అది కడుపులో అరుగుతున్న విధానం కానీ, ఆ అరిగింది రక్తంగా మారటం, శక్తిగా మారటం, అది ప్రోటీన్స్ అంటారు, మెటబాలిజం అంటారు, ఇంకోటి ఏదేదేదేదో అంటారు. ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? దేవుడు మనల్ని కలుగు చేసిన విధం అసలు ఒకదానికి ఏమి పోలిక? నరములు సృష్టించిన వ్యవస్థ కానీ, ఈ మాంసం సృష్టించిన తీరు కానీ, ఏమండి గ్రూపులు, బ్లడ్ గ్రూప్స్, ఒక్కొక్కరు అందరిలోనూ రక్తం ఉంది. ఒకళ్ళది ఓ అంట, ఒకళ్ళది ఓ పాజిటివ్ అంట, ఒకళ్ళది ఏబి అంట, రకరకాలు. ఎలా సృష్టించాడు దేవుడు? అనంత జ్ఞాని అయిన దేవుడు ఎలా సృష్టించాడు? మనం ఎదగడం ఏంటి? ఆ ఎదుగుతున్న కొద్దీ రావాల్సిన సంభవాలు, శరీరంలో రావాల్సిన మార్పులు రావడం ఏంటి? అందుకే అంటాడు కదా, ఆయన జ్ఞానమునకు పరిమితి లేదు. ఆయన జ్ఞానానికి పరిమితి లేదు. మనం ఇవేవి ఆలోచించాం. అసలు భక్తుడు ఒక్కడే, నాకు తెలుసుండి పరిశుద్ధ లేఖనంలో ఆలోచించింది ఒక్కడే, దావీదు గారు ఒక్కరే. ఆయన అంటారు, నువ్వు నన్ను కలుగజేసిన విధము చూడగా ఆశ్చర్యము, భయం. ఐఫోను, ఆ మెగాపిక్సెల్, అసలు ఆ కెమెరా పనితనం ఇంకో మొబైల్స్కి ఉండదంటారు. ఐఫోన్ ఎంతండి మెగాపిక్సెల్? అది మన కంటికి దేవుడిచ్చిన మెగాపిక్సెల్ కంటే అది పెద్దదేం కాదు. అది మనం ఒక కంటితో ఎన్ని రకాలు చూసేస్తాం. ఏమండి కలర్ బ్లైండ్నెస్ ఇవ్వకుండా దేవుడు మనల్ని సృష్టించాడు కదా. ఏమండి ఆ హెయిర్ స్టైల్స్ విషయంలో కానీ ఇవన్నీ దేవుడు కలుగు చేసిన విధానం. ఎందుకంటే ఆయన జ్ఞానాన్ని గురించి మనం తెలుసుకోవాలంటే మనం ఆలోచించాలి కదా, ప్రభువా నువ్వు నన్ను ఎంత మంచిగా సృష్టించావు ప్రభువా. ఎంతసేపు పూసేసుకోవటం, రాసేసుకోవడం, అందంగా కనిపించేస్తున్నావు అనుకోవడం కానీ ఇదంతా అసలు చేసిన దేవుడు ప్రభువా. నువ్వు ఎంత అనంత జ్ఞానివి ప్రభువా. నన్ను ఈ విధంగా కలుగు చేసావయ్యా. ఏమండి నువ్వు తినే ఆహారాన్ని బట్టి దేవుడు నీకు శక్తినిస్తున్నాడు కదా. పెద్దోళ్ళు ఎంతో కాస్ట్లీ ఫుడ్, రకరకాల మంచి ఖరీదైన నీళ్లు తాగేస్తున్నా, నువ్వు ఏమీ లేకుండా ఏదో చిన్న ఫిల్టర్ పెట్టుకుని నీళ్లు తాగుతున్నా నువ్వు ఆరోగ్యంగానే ఉంటున్నావు కదా. ఏమంటే దేవుడు నువ్వేమన్నా పెద్ద ఇదనేం కాదు కదా. కేవలం ఆ జాలిపడే దేవుడు నీ పట్ల కరిగిపోయి నీ బాధను చూసి నిన్ను ఆరోగ్యంగా ఉంచుతున్నాడు. ఆ దేవుడు చెప్తున్నాడు. ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు జ్ఞానం దయచే ప్రభు అని ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారా? అసలు ఆ ప్రార్థన చేయటానికి, జ్ఞానం కావాలి అనే ప్రార్థన చేయటమే జ్ఞానం. అది
జ్ఞానం కావాలి ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు జ్ఞానవంతులు. ఇప్పుడు సొలొమోను ఏమడిగాడు దేవుడు రాగానే? నాకు జ్ఞానం కావాలి. ఆయన జ్ఞానవంతుడు. ఆ సొలొమోనుకు ముందు కానీ సొలొమోను తర్వాత కానీ ఇంక నీ వంటి జ్ఞానవంతులు ఇంకొకళ్ళు లేరని చెప్పేశాడు అంతే దేవుడు. ఎందుకంటే జ్ఞానాన్ని అడిగితే అంత పెద్ద వరాలు ఇచ్చేస్తాడు దేవుడు. జ్ఞానం అంటే యేసుక్రీస్తు నువ్వే కావాలి ప్రభువా అని మనం అడిగేవాళ్ళం ఎంతమంది ఉన్నాం? ఏమంటే జ్ఞాపక శక్తి గురించి ప్రార్థన చేస్తున్నారు లేదో నాకు తెలియదు. అసలు భూమి మీద ఉన్న జీవులు, అవి జంతువులే కానీ, పశువులే కానీ, పక్షులే కానీ, చేపలే కానీ, మనుషులే కానీ, జ్ఞాపక శక్తి దేనికి ఎక్కువ? ఎందుకు దానికే జ్ఞాపక శక్తి దేవుడు ఇచ్చాడు? ఏమండి, ఎవరికి జ్ఞాపక శక్తి ఎక్కువ? ఏనుగుకు జ్ఞాపక శక్తి ఎక్కువ. అంటే దాని తలకాయ అంత పెద్దది ఉంది కాబట్టి పాస్టర్ గారు దానికి అంత మెదడు ఉంటుంది అందుకని అంత జ్ఞాపశక్తి అంటారా? కాదండి, అనంత జ్ఞాని అయిన దేవుని యొక్క కృప అంతే. ఏనుగుకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఏనుగుకు, కుక్కకు జ్ఞాపక శక్తి ఎక్కువ. 5,000 వాసనలు, 5,000 వ్యక్తుల వాసనలు అది గుర్తుపెట్టుకోగలదు. 5 వచనాలు మనకు గుర్తుంటలేదు. ఏమంటే 5,000 ఎక్కడ, 5 ఎక్కడ? ప్రార్థన చేస్తే దేవుడు తప్పక మనకు అనుగ్రహించే దేవుడు. ఎందుకో తెలుసా? యాకోబు పత్రికలో ఉంటుంది, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉంటే నన్ను అడగాలి. యెషయా 11వ అధ్యాయం 2వ వచనంలో ఏముంటుంది? ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. 11వ అధ్యాయం 2వ వచనం యెషయా గ్రంథం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, జ్ఞాన వివేకాలకు ఆలోచన, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, ఇంకా తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఓకే, యెహోవా భయం అతనికి ఇంపైన శ్వాసనగా ఉంది. ఎన్ని అంశాలు ఉన్నాయండి ఇక్కడ? ఎన్ని అంశాలు ఉన్నాయి? యెహోవా ఆత్మ, జ్ఞానము వివేకము, ఆలోచన బలము, తెలివి, యెహోవా ఎడల భయభక్తులు. ఎన్నమ్మా? 6. సరే, రేపు ఆదివారం కదా, ఈ వచనం జాగ్రత్తగా, ఎందుకంటే వాక్యం రికార్డ్ అవుతుంది కాబట్టి మీకు వాదించడం కష్టం. రేపు పొద్దున్న చెప్పండి యెషయా గ్రంథం 11:2లో ఎన్ని గుణలక్షణాలు ఉన్నాయి. అవి కావాలి అని అంటే 6. అవి కావాలి అని అంటే మనం దేవుని దగ్గర అడగాలి. ఆ దేవుడు మనకు సహాయం చేస్తాడు. 3వ గుణలక్షణం అంటే 112వ గుణలక్షణం ఈ దినాన్ని మనం నేర్చుకున్నది, అనంత జ్ఞాని అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు మనందరికీ జ్ఞానమును అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు తెలియచేద్దామండి. అనంత జ్ఞాని అయిన దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం.